ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు హేమ. పరిమళ రచించిన అనగనగా కథ అనే కథను చదివి వినిపిస్తాను. అనగనగా కథలో చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, లేదా అమ్మమ్మలో నానమ్మలో చెప్తే విని ఉంటాం. ఒక రాకుమారికి కష్టం వచ్చినప్పుడు రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి ఆమెను రక్షిస్తాడు అని. ఒకవేళ అదే కథ నిజమైతే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసారా? పోనీ విన్నారా? ఇప్పుడు మనం చూద్దాం. అయితే మనం కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి, కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడ్నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడ్నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఒకానొక దేశంలో, ఒక రాజ్యంలో అందరూ మగపిల్లలు మాత్రమే ఉండేవారు. ఆ రాజ్యంలో ఎవ్వరూ కూడా ఆడపిల్లల్ని కనరు. కనరా అంటే కంటారు, అది విధిలిఖితం కదా, ఎవరూ దాన్ని మార్చలేరు. కాని ఆడపిల్లల్ని పుట్టినట్టుగా చంపేసేవారు. మగపిల్లవాడు పుట్టే వరకు వాళ్ళు మళ్లీ పిల్లల్ని కనడం మానేవారు కాదు. ఆ రాజ్యానికి రాజైనా కూడా ఆ నియమాన్ని తప్పక పాటించి తీరాలి. లేదంటే రాజుని కూడా రాజ్య బహిష్కరణ చేయాల్సి వచ్చేది. అయితే ఆ రాజ్యానికి రాజైన సారంగధరుడికి లేక ఒక మగపిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడికి ధీమంతుడు అనే పేరు పెట్టి ఎంతో గారాబంగా చూసుకునేవారు. ధీమంతుడికి 5 ఏళ్లు రాగానే గురుకులాశ్రమానికి పంపారు రాజు సారంగధరుడు.
గురుకులాశ్రమం అంటే గురువుల దగ్గరే శిష్యులుగా ఉంటూ గురువుగారికి పరిచర్యలు చేస్తూ విద్యని అభ్యసించడం అన్నమాట. అలా ఆశ్రమంలో ఉండడం వలన ఇతరులకి సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం, వారు చెప్పిన పనులన్నీ చేయడం అలాంటివన్నీ వచ్చేవి. దాంతో క్రమశిక్షణగా ఉండడంతో పాటు వేదాల సారాన్ని కూడా నేర్చుకునేవారు. అంతేకాకుండా గురువుగారు నేర్పించే విలు విద్యలు, యుద్ధ విద్యల్లాంటి పలు విద్యల్లో నిష్ణాతులు అయ్యేవారు విద్యార్థులు. అలా ధీమంతుడు కూడా గురువుగారి దగ్గర విద్యలు నేర్చుకునేవాడు. కాని అతనికి ఏవీ ఒక పట్టాన బుర్రకెక్కేవి కావు. కాని రాజుగారి కొడుకైన కారణంగా గురువుగారు ధీమంతుడికి ఎంతో శ్రద్ధగా పాఠాలన్నీ బోధించేవారు. కాని ధీమంతుడు చదువు మీద ధ్యాస పెట్టలేకపోయేవాడు. అలా అతను స్నేహితులతో కలిసి ఎక్కువగా ఆటలాడుకోవడం, అల్లరి చిల్లరి పనులు చేయడం లాంటివి చేసేవాడు. రాకుమారుడైనందువల్ల గురువుగారు అతన్ని దండించలేకపోయేవారు. అయితే ధీమంతుడు మాత్రం అతనితో పాటు చుట్టూ ఉన్న పిల్లల్ని చేర్చుకుని వాళ్లను కూడా పాఠాలు వినకుండా చేయడం, అల్లరి చేయడం ఇలాంటివి చేసేవాడు. అది తట్టుకోలేక గురువుగారు ఎన్నోసార్లు నచ్చచెప్పాలని చూశారు. కాని ధీమంతుడు అవేవీ లెక్క చేయలేదు. దాంతో అతన్ని అక్కడి నుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నారు. అలా ధీమంతుడి ప్రవర్తనతో విసుగు చెందిన గురువుగారు ఒకరోజు ధీమంతుడిని రాజుగారి వద్దకు స్వయంగా తీసుకుని వెళ్లారు. రాజా, మమ్మల్ని మన్నించండి. మేము మీ కుమారుడు ధీమంతుడికి విద్యని నేర్పించలేకపోయాం. ధీమంతుడికి విద్య మీద ఎటువంటి ఆసక్తి లేదు. అంతేకాదు, ఇతన్ని మా గురుకులంలో ఉంచుకోవడం వలన మిగతా విద్యార్థులు కూడా క్రమశిక్షణ తప్పే అవకాశం ఉంది. దయచేసి తప్పుగా అనుకోకండి మహారాజా అంటూ ధీమంతుడిని రాజుకు అప్పగించేశారు. అంతేగాని ధీమంతుడు ఆశ్రమంలో చేసిన పనులన్నీ రాజుగారికి చెప్పలేకపోయారు గురువుగారు. అప్పటికి ధీమంతుడికి 10 ఏళ్లు కూడా లేవు. ఇలాంటి వాడికి ఇంకెవరు విద్య నేర్పిస్తారు అని చింతించేవాడు రాజు. ఒకరోజు రాణి వింధ్యావతి మళ్లీ గర్భవతి అయింది. రాజుగారు ఆ వార్త విని ఎంతగానో సంతోషించారు. పోనీ కనీసం రెండో పిల్లాడైనా మంచి బుద్ధిమంతుడైతే అతనికి రాజ్యాధికారం అప్పగించవచ్చు, మన సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్నాడు రాజు సారంగధరుడు. ధీమంతుడికి ఎన్ని రకాలుగా నచ్చచెప్పినా చివరికి బెదిరించినా కూడా ఫలితం లేకపోయింది. ఇక అలా అయితే రాజ్యాన్ని అతనికి ఏ రకంగానూ అప్పగించేది లేదని స్పష్టం చేశాడు రాజు సారంగధరుడు. దాంతో ధీమంతుడికి తండ్రి మీద కోపం ప్రారంభమైంది. అప్పట్నుంచి తండ్రికి ప్రతి దానిలోనూ ఎదురు సమాధానం చెప్పడం నేర్చుకున్నాడు. తండ్రి చెప్పిన పని ఏదీ చేసేవాడు కాదు. అంతలో రాణిగారికి నెలలు నిండే, నొప్పులు మొదలయ్యాయి. మంత్రసాని వచ్చి చూసింది. ప్రభూ, కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది, కాన్పు కష్టమవుతుంది అని చెప్పింది. ఎలాగోలా ఏదో ఒకటి చేసి బిడ్డని తల్లిని రక్షించు, నీకు కావలసినవన్నీ మాణిక్యాలు వరహాలు ఇస్తాను అన్నాడు రాజు. ఏవేవో తంటాలు పడి కష్టపడి కాన్పు చేసింది మంత్రసాని. రాణికి ఆడపిల్ల పుట్టింది. ప్రభూ, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమే. అయితే ఆడపిల్ల పుట్టింది. రాణిగారు చాలా నీరసంగా ఉన్నారు. ఆవిడికి ఈ సమయంలో విశ్రాంతి చాలా అవసరం. అంతేకాదు మహారాజా, మళ్లీ రాణిగారు గర్భవతి అయ్యే అవకాశం లేదు. ఏం చేయమంటారు ప్రభూ అని అడిగింది భయం భయంగా, ఎంతో వినయంగా. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను. కాని ఈ విషయం నువ్వు మాత్రం ఎక్కడా చెప్పకూడదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి మంత్రసానికి వరహాల మూటిచ్చి పంపించేశాడు రాజు. రాణి వింధ్యావతిని విశ్రాంతి మందిరంలోకి తీసుకుని వెళ్లారు చెలులు. మహారాజు ఎంతగానో ఆలోచించాడు. రాణి మళ్లీ బిడ్డను కనే అవకాశం లేదు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. రాజ్యంలో ఉన్న ఆనవాయితీ ప్రకారం ఆడపిల్లని పెంచకూడదు. కాని ఇప్పుడు ఉన్న ఈ ఆడపిల్లని కూడా లేకుండా చేస్తే భవిష్యత్తులో రాజ్యం ఏం కావాలి? భగవంతుడా, ఎందుకింత కఠిన శిక్ష వేశావు మాకు? ఇప్పుడు ఈ పసిగుడ్డుని ఏం చేయాలి? ఎలా పెంచాలి? అసలు మాతో ఉంచుకోవాలా లేదా ఆచారం అంటూ వదిలించుకోవాలా? నువ్వే ఏదైనా దారి చూపుదేవా అంటూ దేవుడి మీదే భారం వేసి కళ్ళు మూసుకున్నాడు రాజు. కాస్త కునుకు పట్టింది.
కలలో భగవంతుడు ప్రత్యక్షమై, రాజా, నీ కోరిక మేరకు నీకు మరొక బిడ్డని ఇచ్చాను. అంతేకాదు, ఈ ఆడపిల్లే నీ వంశాన్ని నిలబెట్టేది. ఆమె దుర్గాదేవి అంశ, శత్రువులను జయించే కాళికా అవతారం. నీ వంశాన్ని, నీ కీర్తిని నలువైపులా చాటి చెప్పే, నీ రాజ్యాన్ని, నీ పాలనను సుస్థిరం చేసే ఈ శిశువుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. రాజు సారంగధరుడికి మెలకు వచ్చింది. చుట్టూ చూస్తే అది కళ అని అర్థమైంది. కలలో భగవంతుడు ప్రత్యక్షమై తన బిడ్డని గురించి చెప్పినట్టుగా అర్థమైంది. భగవంతుడి ఆజ్ఞ కాబట్టి ఆ ఆడపిల్లని ఏమీ చేయకుండా ఉన్నాడు. అదే విషయం రాణి వింధ్యావతికి తెలియజేశాడు. ఆహా, ఏమి నా భాగ్యం! అమ్మవారి ప్రసాదంగా బిడ్డనిచ్చారు నాకు అని బిడ్డని ఎంతో మురిపంగా చూసుకుంది. అయితే రాజు ఆ విషయం మాత్రం గోప్యంగా ఉంచాలని మహారాణికి ఆజ్ఞ వేశాడు. రాజాజ్ఞ ప్రకారం రాణి వింధ్యావతి కూడా ఆడపిల్ల అనే విషయం తెలియకుండా ఎంతో జాగ్రత్త పడుతూ వచ్చింది. రాజ్యంలో అందరికీ తనకి పుట్టింది మగబిడ్డ అని ప్రచారం చేశాడు రాజు. దాంతో రాజ్య ప్రజలందరూ సంతోషించారు. అప్పట్నుంచి రాజు తనకి పుట్టింది ఆడపిల్ల అని తెలియకుండా ఎంతగానో జాగ్రత్త పడ్డాడు. మగపిల్లాడు అని చెప్పి అతనికి సుమంతుడు అని నామకరణం చేశాడు. నామకరణ మహోత్సవానికి రాజ్యంలోని ప్రజలంతా వచ్చి చూశారు. సుమంతుడు ఎంతో అందంగా, ఎంతో ముద్దుగా ఉన్నాడు. అతన్ని చూసిన వారంతా ఎంతో బావున్నాడని మెచ్చుకున్నారు. సుమంతుడు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఆడపిల్ల అయిన కారణంగా ఆమెని గురుకుల పాఠశాలకు పంపడానికి రాజు ఇష్టపడలేదు. దానికి మరొక కారణం, అక్కడ ఎవరికైనా నిజం తెలిసిపోతుందని కూడా భయపడ్డాడు రాజు. ఆ కారణంగా సుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక గురువుగారిని నియమించి ఇంటి వద్దకు పిలిపించాడు రాజు. గురువుగారికి మంచి ఆతిథ్యం ఇచ్చాడు. అక్కడే ఉంటూ సుమంతుడికి విద్య నేర్పించవలసిందిగా కోరాడు. రాజు కోరిక తప్పకుండా తీరుస్తా అన్నారు గురువుగారు. రాజమందిరం నుంచి సుమంతుడికి అన్ని రకాల విద్యలు నేర్పించాడు రాజు. సుమంతుడు అన్న ధీమంతుళ్లాగా కాకుండా అన్ని విద్యల్లోనూ మంచి నైపుణ్యం చూపించేవాడు. గురువుగారికి ఇష్టమైన శిష్యుడిగా మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. సుమంతుడు అన్ని విద్యలు ఎంతో ఇష్టంగా నేర్చుకుంటున్నాడు. అయితే సుమంతుణ్ణి అందరూ పొగుడుతూ ఉండడం ధీమంతుడికి ఏమాత్రం ఇష్టం లేకపోయింది. తమ్ముడి మీద కూడా కోపం పెరిగింది ధీమంతుడికి. ప్రభూ, మన సుమంతుడు ఏకసంతాగ్రాహి, అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. తప్పకుండా అతనికి మంచి రాజయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తప్పకుండా సుమంతుడికి రాజ్యాన్ని పరిపాలించే అధికారం వస్తుంది. మీరేమీ దిగులు చెందనవసరం లేదు రాజా అంటూ చెప్పారు సుమంతుడికి విద్య నేర్పిన గురువులు. ఆ మాటకి ఎంతో సంతోషించాడు ప్రభు సారంగధరుడు. కాని సుమంతుడికి చిన్న వయసు నుంచి తన వేషధారణ పట్ల అప్పుడప్పుడు అనుమానం కలిగేది. కాని ఎవరికి చెప్పుకోవాలో, ఎవరిని అడగాలో తెలియక లోపలే ఆలోచిస్తూ ఉండిపోయేవాడు. అయితే ఆ బాధ మాత్రం బయటికి ఏనాడూ కనపడనివ్వలేదు. అంతలో ఒకరోజు ధీమంతుడు సోదరుడు సుమంతుడితో కలిసి వేటకి వెళ్లాలని అనుకున్నాడు. అదే మాట తండ్రిని అడిగాడు. రాజు ఒప్పుకోలేదు. ధీమంతా, కావాల్సి వస్తే వేటకి నువ్వు వెళ్ళు, కాని సుమంతుడి మాత్రం వెంటబెట్టుకుని వెళ్లకు అంటూ ధీమంతుడికి చెప్పాడు. అక్కడే ఉండి అదంతా విన్న సుమంతుడు, నాన్నగారు, నేను కూడా అన్నగారితో పాటు వేటకి వెళ్లాలని అనుకుంటున్నాను. నన్నెందుకుని పంపడం లేదు మీరు అని అడిగాడు. సుమంత, ఆ విషయాలన్నీ నీకిప్పుడే కాదు, నెమ్మదిగా నువ్వే తెలుసుకుంటావు. కాని ఇది మా ఆజ్ఞ, మీరకు అంటూ ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు సారంగధరుడు. ఇక తండ్రి మాట మీరలేని సుమంతుడు ఇంటి వద్దనే ఉండిపోయాడు. ఇలా ఉండగా సుమంతుడు తన శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాజుగారి అమ్మాయి పుష్పవతి అయింది. అప్పుడే తెలిసింది సుమంతుడికి తాను ఆడపిల్ల అని, మగవాడు కాదని. ఇన్నాళ్లుగా తన శరీరంలో మార్పులు రావడానికి కారణం ఏమిటో అది అర్థమైంది. సుమంతుడికి చిన్ననాటి నుంచి రెక్కల గుర్రంపై ఎవరో రాకుమారుడు వచ్చి తనని వేరే అందమైన లోకంలోకి తీసుకుని వెళ్తున్నట్లు ఎప్పుడూ కలొచ్చేది.
ఇదేంటి ఇలాంటి కల వచ్చింది అనుకునేది. అయితే తల్లిని చేరి ఇదంతా ఏమిటి అని అడిగింది. రాజు సారంగధరుడు, రాణి వింధ్యావతి సుమంతుడితో సమావేశమయ్యారు. అమ్మా, చెప్పమ్మా, నేను అబ్బాయిని కానా, ఆడపిల్లనా? అసలేంటి ఇదంతా? నాన్నగారు మీరైనా చెప్పండి అంటూ ప్రశ్నించింది. దానికి రాజు, అవునమ్మా, నీవు ఆడపిల్లవే, మగపిల్లవాడివి కావు. ఈ రాజ్యంలో ఒక నియమం ఉండేది, ఆడపిల్ల పుట్టకూడదు, పుట్టినా పెంచకూడదు అని. అందుచేత నీవు పుట్టిన వెంటనే ఏం చేయాలా అని ఆలోచించావు. కాని నీవు ఆ పరమేశ్వరుని ప్రసాదానివి, దుర్గాదేవి అంశవు. అందుకే నిన్నేమీ చేయకుండా ఎంతో జాగ్రత్తగా పెంచాం. అయితే బుద్ధిహీనుడైన మీ అన్నగారికి ఈ రాజ్యాన్ని అప్పగించలేం. కాబట్టి మా తదనంతరం నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. అందువల్లనే నిన్ను ఆడపిల్లగా ఈ లోకానికి తెలియనివ్వకుండా మగపిల్లవాడిగా పరిచయం చేశాం. మమ్మల్ని క్షమించు సుమతి. అవును, నీ అసలు పేరు సుమతి. అబ్బాయిగా పెరిగావు కాబట్టి సుమంతుడు అని నామకరణం చేశాం. మేము కొన్నాళ్ల క్రితమే ఆడపిల్ల పుట్టకూడదు అనే నియమాన్ని ఈ రాజ్యంలో లేకుండా చేశాం. అయితే నీ గురించి ప్రపంచానికి తెలియచెప్పడానికి మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాం. అంతేకాదు, త్వరలో నీకు రాజకుమారుడిగా పట్టాభిషేకం చేయవలసి ఉంది. ఆ సమయంలో మేము నిన్ను రాకుమారిగా ప్రకటిస్తాం. సుమతి, అందుకే నిన్ను బయటికి పంపకుండా రాజమందిరం నుంచి నీకు విద్యలన్నీ నేర్పించాం. అంతేకాదు, నువ్వు ఎన్నిసార్లు వేటకెళ్ళాలి అని అడిగినా ఒప్పుకోలేదు. ఇంకొక విషయం సుమతి, మీ అన్న ధీమంతుడికి ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తాడో అని అనుమానంగా ఉంది. తనతో కాస్త జాగ్రత్త. అలాగే నీవు ఆడపిల్లవని తెలిస్తే మన శత్రురాజులు కూడా మనపై దండెత్తి వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త అంటూ జరిగిన విషయాన్ని అంతా వివరించి ధీమంతుడి గురించి, శత్రువుల గురించి కూడా హెచ్చరిక చేశాడు. అంతా విన్న సుమతి, నాన్నగారు, మీరేమీ భయపడాల్సిన పనిలేదు. నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను. ఈ రాజ్యాన్ని శత్రువుల చేతికి చిక్కనివ్వను. నాన్నగారు, మీరు నిశ్చింతగా ఉండండి. నేను వేటకి వెళ్లాలని అనుకుంటున్నాను. ఎందుకంటే శత్రువుల్ని ఎదుర్కొనే సమయంలో రాజుకి వేట కూడా ఎంతో ముఖ్యం. నా మాట కాదనకండి. ఇక నుంచి నేను సుమంతుడిలాగానే ఉంటాను. మీకు సమయం వచ్చినప్పుడే నా గురించి ప్రజలకి తెలియచేయండి. కాని దానికి ముందు నేనంటే ఏమిటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. దానికోసం నాకొక్క అవకాశం కల్పించండి. మన రాజ్యంలో కత్తి యుద్ధానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పింది తండ్రికి. అలాగేనమ్మా అని సుమతి చెప్పిన కత్తి యుద్ధానికి ఏర్పాట్లు చేయించడంలో పడ్డారు. రాణి వింధ్యావతి మాత్రం కాస్త బెరుగ్గా కనిపించింది. అమ్మా సుమతి, నీకు ఈ వేట, కత్తి యుద్ధం ఇవన్నీ అవసరమా? ఒక్కసారి ఆలోచించమ్మా అని కాస్త దిగులు పడింది. అమ్మా, రాజుగారి భార్యవై ఉండి నీకు భయమా? నాకు విద్య నేర్పిన గురువులు రాజు అనేవాడు ఎప్పుడూ ఎంతో ధైర్య సాహసాలతో కూడి ఉండాలని, ప్రజలకు కష్టాలు రానివ్వకుండా చూసుకోవాలని నీతిబోధలు చేశారు. వారు నేర్పిన విద్య, వారి మాటలు నా నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. ఇప్పుడు నేనొక రాజుగా నన్ను నేను ప్రజలకి, ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ అవసరమే. నువ్వేం దిగులు చెందకు. పైగా నేను అమ్మవారి అంశ అని మీరే చెప్పారు కదా అంటూ తల్లిని సముదాయించింది. రాణి వింధ్యావతి సుమతి మాటలకి ఎంతో సంతోషించింది. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు అని దీవించి కూతుర్ని గర్వంగా వేటకి పంపించింది. వేటలో కూడా సుమతి తన నైపుణ్యాన్ని చూపించింది. కత్తి యుద్ధం గురించి రాజ్యం అంతటా ప్రకటించారు రాజు. రాజ్యంలోని వీరులందరూ అక్కడికి చేరారు. సుమంతుడుగా ఉన్న సుమతి అందర్నీ యుద్ధంలో ఓడించింది. ఆ రోజుకి కత్తి యుద్ధంలో విజేతగా సుమంతుడిని ప్రకటించారు. రాజ్యంలోని ప్రజలంతా సుమంతుడిని వేనోళ్ల పొగిడారు. తమకి కాబోయే రాజు సుమంతుడేనని అందరూ ముక్తకంఠంతో పలికారు. మర్నాడు ధీమంతుడితో పాటు సుమంతుడు కూడా వేటకు వెళ్ళాడు. వేటలో ఒక ఖడ్గ మృగాన్ని వేటాడి బాణాలు వేసి హతమార్చాడు సుమంతుడు. దాంతో ధీమంతుడికి కూడా అతని పాటవం తెలిసింది. ఇదిలా ఉండగా ఒకరోజు పొరుగు రాజ్యమైన విదర్భ రాజ్యం నుంచి
శత్రువులు యుద్ధానికి సిద్ధం కమ్మని లేఖ పంపారు. మహారాజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. సైన్యాన్ని, మంత్రాంగాన్ని అందరినీ పిలిపించి యుద్ధానికి సన్నద్ధం కావలసిందిగా ఆజ్ఞాపించాడు. అయితే సుమతి ఇదే తనకి సరైన అవకాశం అని అనుకుంది. సమావేశం అనంతరం తండ్రి ఆంతరంగిక భవనానికి వెళ్లి రాజుని కలిసింది సుమతి. నాన్నగారు, ఈ యుద్ధంలో నేను కూడా పాల్గొనదలిచాను. అది నాకు ఆ దైవం ఇచ్చిన అవకాశం అనుకుంటాను. నన్ను నేను నిరూపించుకుంటాను. దానికి మీ సలహా సహకారాలు నాకు ఎంతో అవసరం. నన్ను ఆశీర్వదించండి అంటూ రాజు సారంగధరుడి కాళ్ల మీద పడింది సుమతి. రాజు తనని పైకి లేపి ధైర్యంగా ఉండమని చెప్పాడు. సుమతి, ఇది నీ మొదటి గెలుపు కావాలి. ఈ గెలుపుతో నువ్వు ఎలాంటి శత్రువులనైనా ఓడించగలననే నమ్మకం నీకు కలగాలి. విజేతవైరా అంటూ ఆశీర్వదించాడు. మర్నాడు అందరూ సిద్ధమై రాజు సారంగధరుడు చెప్పిన ప్రణాళికతో యుద్ధానికి వెళ్లారు. ధీమంతుడు కూడా వాళ్లతో పాటుగా యుద్ధానికి వెళ్తానన్నాడు. రాజు సరే అన్నాడు. కనీసం వాళ్లను చూసి యుద్ధంలో నేర్పరితనం నేర్చుకోమన్నాడు. ధీమంతుడికి తల కొట్టేసినంత పనయింది. అయినా తన సత్తా చూపించాలని అనుకున్నాడు. ధీమంతుడు కూడా శత్రువులపై బాణాలు వేసే ప్రయత్నం చేశాడు. కాని అతనికి విలువిద్యలో ప్రావీణ్యం లేనందున ఆ బాణాలన్నీ ఎటువైపుకో వెళ్ళిపడేవి. కొన్ని బాణాలైతే తమ సైన్యానికి తగిలేవి. సుమతి మాత్రం మిగతా సైన్యంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ శత్రువుల కన్నా ముందుగా అన్నిట్లో ముందడుగు వేస్తూ శత్రువుల పథకాలను చిత్తు చేసింది. ఆ విధంగా శత్రురాజును ఓడించి వారి రాజ్యాన్ని కూడా తమ కైవసం చేసుకున్నారు సారంగధరుని సేన. దాంతో ప్రజలందరూ సుమంతుణ్ణి రాజకుమారుడిగా కీర్తించారు. ఇక సుమంతుడికి యువరాజు పట్టాభిషేకం చేసే సమయం ఆసన్నమైందని అందరూ అన్నారు. అయితే రాజు, ప్రజలారా, మీ అందరి కోరిక మేరకు సుమంతుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని మేము నిర్ణయించాం. దానికొక సుముహూర్తం నిర్ణయించి మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే సమయంలో మీకు ఈ రాజ్యానికి సంబంధించిన ఒక రహస్యం కూడా వెల్లడి చేయడం జరుగుతుంది. అప్పటి వరకు మా ఆజ్ఞలకై వేచి ఉండండి అంటూ ప్రజలకు సెలవిచ్చాడు. కొన్ని రోజుల తర్వాత రాకుమారి సుమతి పక్క రాజ్యమైన విదిశా రాజ్యానికి విహారానికి వెళ్లాలని అనుకుంది. అలాగే రాజ్యంలోని ప్రజల బాగోగులు కూడా తెలుసుకోవచ్చని అనుకుంది. అది తన రాజ్యపాలనకు సహకరిస్తుందని అనుకుంది. మహారాజుతో ఈ విషయం చెప్పగా అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. సుమతి ఒకరిద్దరు చెల్లెలతో కలిసి పక్కనే ఉన్న రాజ్యానికి సుమంతుడిగా వెళ్ళింది. ఆ రాజ్యంలో ప్రజల కష్టసుఖాలు, వారి బాగోగులు తెలుసుకుంది. ఆ రాజ్యంలోని ప్రజలు కూడా ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్నట్లు గ్రహించింది. విదిశ రాజ్యానికి ఆవల ఉన్న అవంతి దేశంలో మహారాజు సూరసేనుడు రాజ్యపాలన చేస్తున్నాడు. మహారాజు సూరసేనుడికి 2 రాజకుమారులున్నారు. వారిలో ఒకరు వీరసేనుడు, మరొకరు ధీరసేనుడు. ఆ రాజకుమారులిద్దరూ కూడా అన్ని విద్యల్లోనూ ఆరితేరి ఉన్నారు. అయితే తదనంతరం ఆ ఇద్దరిలో ఎవర్ని రాజు చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు రాజు. ఆ సమయంలో ఆ 2 రాకుమారులని రాజ్య విహారానికి పంపాడు. ఆ ఇద్దరిలో ఎవరు ప్రజల కష్టసుఖాలను సరిగ్గా తెలుసుకుని ఎవరు వారికి అండగా ఉంటారో వారిని ఆయన తర్వాత రాజుగా పట్టాభిషేకం చేస్తానని చెప్పాడు రాజు. ఆ 2 అన్నదమ్ములు అటూ ఇటూ పక్కనే ఉన్న తమ సామంత రాజ్యాలకు వెళ్లారు. వీరసేనుడు మాహిష్మతి సామ్రాజ్యానికి వెళ్లగా ధీరసేనుడు విదిశ రాజ్యానికి వెళ్ళాడు. విదిశ రాజ్యంలో ఉన్న సుమతి అనుకోకుండా అక్కడికి వచ్చిన ధీరసేనుణ్ణి కలిసింది. మొదటి చూపులోనే అతనికి ఆకర్షితురాలైంది. ధీరసేనుడు మంచి మనసున్నవాడు. అంతేకాక ఒక రాజులా కాక ప్రజలతో మామూలుగా వారిలో ఒకడిగా మెలుగుతూ వారి మంచి చెడ్డలు అడిగి తెలుసుకునేవాడు. వాళ్లకు కావలసిన విషయాలను గురించి చర్చించేవాడు. రాజ్యంలో దొంగలుగా ఎవరైనా కనిపిస్తే వారికి బుద్ధి చెప్పేవాడు. ప్రజల కష్టాలు తీర్చే మార్గం చెప్పేవాడు. అతని పరాక్రమానికి ముగ్ధురాలైంది సుమతి. అయితే సుమంతుడిగా అతన్ని పరిచయం చేసుకుంది. వారిద్దరూ మిత్రులయ్యారు. ఒకసారి ఆ ఇద్దరూ కత్తి యుద్ధం చేస్తూ ఉండగా సుమతి ధీరసేనుడి చేతిలో ఓడిపోయింది.
నన్ను ఓడించగలిగిన ఈ పరాక్రమశాలిని వివాహం చేసుకుంటే బావుంటుందని అనుకుంటుంది. కాని సుమంతుడిగా ఆ విషయాన్ని ధీరసేనుడికి చెప్పలేకపోయింది. ఒకరోజు ధీరసేనుడు సుమంతుడిని పరిశీలనగా చూసి ఆమె ఆడపిల్ల అని గ్రహించాడు. ఒక అందమైన సుదూర ప్రదేశానికి సుమంతుడిని తీసుకుని వెళ్ళాడు ధీమంతుడు. అక్కడ సుమంతుడితో ఇలా అన్నాడు. రాకుమారి అనగానే ఆశ్చర్యం కలిగింది సుమతికి. తన గురించి ఎలా తెలిసిందా అని అదే మాట అడిగింది. నేను సుమంతుడిని, సుమతిని కాదు, పొరుగురాజైన సారంగధరుని కొడుకుని. నీవేదో పొరపాటు పడ్డావు అంది. దానికి ధీరసేనుడు, నీ పేరు సుమతి అని నేను చెప్పలేదు. చూసావా రాకుమారి, నీ గురించి నువ్వే బయటపడ్డావు. అది కాదు రాకుమారి, నేను నిన్ను ఎన్నో రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. నీ ఆహార్యం, నీ వాలకం ఏదో తేడాగా కనిపించింది. అయితే నువ్వు రాకుమారివి అని నాకు తేట తెల్లమైంది. నీ వేషధారణకు కారణమేంటో మాతో పంచుకోవచ్చు కదా అన్నాడు. మొట్టమొదటిసారి తన గురించి ఇలా అడుగుతున్న ఒక మనిషిని వింతగా చూసింది సుమతి. ధీరసేనుడి మీద నమ్మకంతో తన బాల్యం గురించి, తన జీవితం గురించి ఎంతో వివరంగా చెప్పింది. ధీరసేనుడు, నీ ధైర్యానికి నేను గులామునయ్యాను. నీకెప్పుడు ఏ అవసరమైనా నన్ను గుర్తుపెట్టుకో. నేను తప్పకుండా వచ్చి నీకు సహాయం చేస్తాను అన్నాడు. ఆ మాటలకి ఎంతో సంతోషించింది సుమతి. రోజులు గడిచాయి. సుమతి సుమంతుడిగా తన రాజ్యానికి తిరిగి చేరుకుంది. తనకి పట్టాభిషేకం చేయడానికి సంకల్పించాడు రాజు సారంగధరుడు. ఆ పట్టాభిషేక మహోత్సవానికి వివిధ దేశాల నుంచి ప్రజల్ని ఆహ్వానించారు. ధీరసేనుడికి కూడా ఆహ్వానం చేరింది. ఆ రోజు పట్టాభిషేక ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రాజు ప్రజల్ని ఉద్దేశించి సుమంతుడి గురించి నిజం చెప్పాలని తలచాడు. ప్రజలారా, ఇన్నాళ్లుగా మీకొక విషయం చెప్పాలని ఎదురుచూశాను. అదే మన రాజ్యానికి చెందిన రహస్యం. ఒకప్పుడు ఈ రాజ్యంలో ఆడపిల్లలు పుడితే వాళ్ళని పెంచేవారు కాదు. అదే సమయంలో నా కొడుకు ధీమంతుడు యుద్ధ విద్యలు నేర్వలేని కారణంగా మాకు పుట్టిన రెండవ సంతానమైన సుమతిని సుమంతుడిగా, మగపిల్లవాడిగా మీకు పరిచయం చేశాను. అయితే మీరే చూశారు కదా సుమతి నేర్పరితనం, ఆమె యుద్ధ విద్యా పాఠవం. అందుకే ఇప్పుడు ఆ విషయాన్ని మీ అందరికీ తేటతెల్లం చేస్తున్నాను. ఇతను సుమంతుడు కాదు, సుమతి నా కూతురు. సుమతిని రాకుమారిగా పట్టాభిషేకం చేయదల్చాం. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే సభాముఖంగా చెప్పవచ్చు అన్నాడు. ప్రజల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. కొందరు అవునని, కొందరు కాదని అనుకోసాగారు. కొందరు ఆడపిల్ల రాణిగా ఉండడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ధీమంతుడొచ్చి, చూశారా, రాజు మన అందర్నీ ఎంత మోసం చేశారో. నాకు యుద్ధ విద్య లేని కారణంగా నన్ను రాజ్యాధికారానికి అర్హుణ్ణి కాకుండా చేసి నా తర్వాత పుట్టిన ఒక ఆడపిల్లని యువరాణి చేస్తారట. ఇదేమైనా న్యాయంగా ఉందా? అయితే నేనే రాజునవ్వాలి. అంతేగాని ఆడవాళ్లకి రాజ్యాన్ని పాలించే హక్కు లేదు. ఏమంటారు అన్నాడు. దాంతో కొందరు ప్రజలు ధీమంతుడి వైపు మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు ధీరసేనుడు వచ్చి, ప్రజలారా, మీ అందరికీ ఓ విషయం చెప్తాను. మీరు సుమంతుడిగా ఈమెను ఎంతో ఆదరించారు కదా. అలాగే పక్క రాజ్యం నుంచి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఈ సుమంతుడే కదా మీకు తోడుగా ఉండి శత్రువులని ఓడించింది. తన యుద్ధ విద్య గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. అలాంటి తాను ఒక ఆడపిల్ల అయినందువల్ల తనకి రాజ్యాధికారం లేదని మీరెలా చెప్పగలరు? సరే చెప్పండి, ఒకవేళ ధీమంతుడికి రాజ్యభారం అప్పగిస్తే అతను ఒక మంచి రాజుగా ఉండగలడని మీకు నమ్మకం ఉందా? శత్రువులతో పోరాడి మీ రాజ్యాన్ని కాపాడగలడని మీరు నమ్ముతున్నారా? అలా అయితే ధీమంతుడే రాజుని చేద్దాం. కానీ మీలో ఎవరికైనా అతని మీద సంశయం ఉంటే మాత్రం చెప్పండి అన్నాడు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. చూశారా ప్రజలారా, మీకు ధీమంతుడిపై నమ్మకం లేదు, కానీ సుమంతుడిపై నమ్మకం ఉంది కదా. అవును అవును అంటూ పలికారు అందరూ. కాబట్టి ఇక మీకు సుమతియే యువరాణి. ఈ విషయాన్ని రాజుకి తెలియచేయండి అన్నాడు ధీరసేనుడు. అవును, మాకు సుమతి యువరాణిగా అంగీకారమే అన్నారు ముక్తకంఠంతో. అదే సమయంలో సుమతిని అంతగా అర్థం చేసుకుని తోడుగా ఉన్న ధీరసేనుణ్ణి సుమతికి భర్తగా ప్రకటించాడు రాజు సారంగధరుడు. అయితే కొద్ది కాలం పాటు ఎవరి రాజ్యాన్ని వారు పరిపాలించిన తర్వాత వివాహం చేసుకుంటామని ఇరువురూ చెప్పారు. దానికి అంగీకరించాడు రాజు.
సుమతికి కలలో రెక్కల గుర్రంపై వచ్చే రాకుమారుడు మరెవరో కాదని అది ధీరసేనుడు అని అర్థమైంది. రెక్కల గుర్రంపై రాకపోయినా తనని కష్టకాలంలో ఆదుకున్నాడు కాబట్టి అతనే సరైన జోడి అని నిశ్చయించుకుంది. అటు అవంతి రాజ్యానికి ధీరసేనుణ్ణి రాజుగా ప్రకటించాడు సూరసేనుడు. ధీరసేనుడు ఎంతో మంచివాడుగా ప్రజల రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఇటు సుమతి తన ప్రజల్ని కూడా కన్నబిడ్డల్లాగే చూసుకుంటూ ఉంది. కాని ఇదంతా ధీమంతుడికి నచ్చలేదు. శత్రువులతో కలిసి రాజ్యాన్ని ఓడించి రాజ్యాన్ని తన హస్తగతం చేసుకోవాలని తలచేవాడు. అయితే సుమతి దాన్ని గ్రహించి అన్న ధీమంతుణ్ణి రాజ్య సలహాదారుడిగా నియమించింది. సొంత రాజ్యానికి సలహాదారుగా ఉంటూ శత్రువులతో చేయగలపడం ఇష్టం లేకపోయింది ధీమంతుడికి. ఆపై ఆ ఆలోచన్ని విరమించుకున్నాడు. అప్పట్నుంచి ఇరు రాజ్యాల ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు. కాబట్టి కథ కంచికి, మనం నిద్రకి. హాయిగా నిద్రపోండి.